కేరళకు చెందిన ఒక ఆవిడ పుట్టుకతోనే మోచేయి వరకు మోచేయి లేకుండానే పుట్టిందనమాట తను. సో పుట్టిన తర్వాత తన ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి నిరుత్సాహం చెందకుండా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివిందంట. దాని తర్వాత లైక్ పట్టుదలతోటి ఐఐటి మెడ్రాస్లో టాప్ ర్యాంక్ తోటి ఐఐటి మెడ్రాస్లో అడ్మిషన్ తీసుకుందంట. తీసుకొని కంప్లీట్ అయిన తర్వాత ఐఐటి తనకు రైల్వే డిపార్ట్మెంట్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందంట. సో అందరితో ఆగలేదు తన పట్టుదల డిటర్మినేషన్ చూస్తుంటే దృఢ సంకల్పము అసలు మామూలుగా లేదు. దాంతో సంతృప్తి చెందలేదంట తను ఎలా అయినా ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందంట. సో ఉద్యోగం చేస్తూనే తను ప్రిపేర్ అవుతూ ఐఏఎస్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చేసుకొని తను కలెక్టర్ అయిందంట. చూసారా, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. దృఢ సంకల్పం అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తుంది, ఎటువంటి నిరుత్సాహం చెందకుండా. చూస్తూనే ఉండండి నా వీడియోలో, నా షార్ట్స్ చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. ఎటో ఇన్స్పిరేషన్ స్టోరీస్, జీవన పయనంలో 10 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. అవన్నీ చూడండి మీకు టైం దొరికినప్పుడు, సరేనా? టేక్ కేర్. మరి చూస్తూనే ఉండండి నా వీడియోలు. షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, టేక్ కేర్, గుడ్ లక్.